I request Vishalam sir, please take over. సభకు నమస్కారం. ఒక 10% తెలుగు మాట్లాడవచ్చా? ఇంగ్లీష్ కావాలా? సో సభికుల కోరిక మేరకు స్లైడ్స్ ఇంగ్లీష్లో ఉంటాయి. ఉపన్యాసంలో కూడా ప్రత్యేకమైన కొన్ని భాగాలు తెలుగులో చెప్తే నాకే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో ఉంటాయి. నాన్న సిస్టమ్ ఆన్ చేయండి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది. కనబడితే కాంతి, కనబడకపోతే చీకటి. చీకటిలో ఏమీ కనబడదు, చీకటిలో రంగులు కూడా కనబడవు. తడుముకుంటూ ఉంటే తప్ప మనకేమీ తెలియదు. ఒకసారి అటు చూడండి. మిమ్మల్ని ఎంతూజియాస్టిక్ పార్టిసిపెంట్స్ అని బోధనం చేసిన తర్వాత చెప్తున్నప్పుడన్నా మీలో చిరునవ్వు కనబడకపోతే పెట్టుబడి లేని వ్యాపారం. మనం వ్యాపారం గురించి మాట్లాడుకోబోతున్నాం. పెట్టుబడి లేని వ్యాపారం కదా చిరునవ్వు. శబ్దం రాదు. నవ్వు మనస్సును సమాయత్తపరుస్తుంది. ఇట్ ప్రిపేర్స్ యూ, ఇట్ ట్యూన్స్ యువర్ మైండ్. అపశృతులు లేకుండా చేసేటువంటి పద్ధతి ఉంది. ఇంపాక్ట్ అనేటువంటిది మనకు తెలిసిన విషయం. కొంచెం భూతద్దంలో చూడటానికి ప్రయత్నం చేస్తాం. ఒక పద్ధతిలో చదివితే ఐఎంపి గ్యాప్ ఇస్తే ఇంపార్టెంట్ అని, ఏసిటి యాక్ట్ అంటే చర్య కార్యాచరణ ప్రణాళిక ఆచరించాలి అనే అర్థం వస్తుంది. అంటే ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు యాక్ట్ అని మనం అర్థం చెప్పుకోవచ్చు. రెండో పద్ధతి ఐ యామ్ ఇన్ ప్యాక్ట్, ఒప్పందము. నాతో నేను ఒప్పందం చేసుకుంటున్నాను అనే ఇంకో అర్థాన్ని ఇవ్వచ్చు. ఇలా ఇంపాక్ట్ రాసినప్పుడు మనకు అనిపించాల ఇప్పుడు నేను చెప్పిన రెండు అర్థాలు తప్ప. ఇలా రాసినప్పుడు ఏదో ఉన్నట్టుందే కొత్తగా అని చెప్పని మనకు అనిపిస్తుంది. ఈ కొత్తదనం ఏమిటో చూడండి. మొట్టమొదటి సంగతి, రంగులు వేరువేరుగా ఉన్నాయి. 3 ప్రతి అక్షరం పక్కన చుక్క పెట్టాను, అంటే యాక్రానిమ్ క్రియేట్ చేశాను అని చెప్పని అర్థం. మూడవది, తరువాతి అక్షరం ఎడం చేతి వైపున్న అక్షరం కన్నా కాస్త సైజు పెద్దగా ఉంది, అంటే సంథింగ్ స్పెషల్. ఐ వాంట్ టు డ్రా యువర్ అటెన్షన్. నిజానికి యాజ్ ఎ కామర్స్ ప్రొఫెసర్ I have some considerably comfortable knowledge with commerce, with financial management and with other aspects of management. I have also incidentally worked as the director of Sri Shivani Institute of Management. So I know my subject a little, sufficient to share my knowledge with you. ఆ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నేను మీకు ఈ ఎంటర్ప్రెన్యూరియల్ డెవలప్మెంట్ ఫోకస్తో ఏది చక్కగా గోవింద్ బాబు గారు ఏం చేశారు, ఆయన ఎంటర్ప్రెన్యూరియల్ మైండ్ సెట్, ఏ రకమైన మానసిక సంసిద్ధత కనుక మీకు ఉన్నట్టయితే మీరు రేపు పొద్దున వ్యాపారాలు వ్యవహారాలు నిర్వహించుకోవటానికి కావలసిన స్ఫూర్తి మీకు దొరుకుతుందో ఆయన చెప్పాడు. అంటే నిజానికి మనం వ్యవసాయం చేయటానికి ముందు భూమిని దున్ని సిద్ధపరుస్తాం. మనం గోవింద్ బాబు గారు చేసిన పని ఏమిటంటే భూమిని దున్ని సిద్ధపరిచారు. నాకు తేలికైంది. ఈ ఇంపాక్ట్లో ఉన్నటువంటి అక్షరాలకి ఒక్కొక్కటి ఒక్కొక్క సంకేతంగా నేను భావిస్తున్నాను. వివరంగా తర్వాత చెప్తాను క్లుప్తంగా. మీలో ఎంతమందికి కాస్తో కూస్తో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది? ఒకసారి చెయ్యెత్తితే 1 2 3 5 10 15 ఒక 20 25 30 మంది చేయెత్తుతున్నట్టున్నారు. పర్వాలేదు, మీకు తెలిస్తే సంతోషం, తెలియకపోతే తెలిసేటట్టు చెప్తాను. తెలిసిన వాళ్ళు మాత్రం నేదో తప్పు చెప్తున్నానంటే అర్జెంటుగా కంగారు పడకండి. లెక్చర్ అయిన తర్వాత కూడా ఇక్కడే కూర్చుంటాను. నేను చెప్పింది తప్పైతే వచ్చి నన్ను అడగండి, నాకు తెలిసింది నేను మీకు చెప్తాను. డోంట్ ఇమీడియట్లీ జడ్జ్. ఐ ఈజ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్, ఎం ఈజ్ ఫర్ మార్జిన్, పి ఈజ్ ఫర్ ప్రాఫిట్, ఏ ఈజ్ ఫర్ యాక్టివిటీ. రాసుకోవద్దర్రా, వినండి. చివరికి నా అడ్రస్ ఇస్తాను, ఈమెయిల్ ఐడి ఇస్తా, ఎవరు కావాలంటే వాళ్లకు పంపిస్తాను. ఉపన్యాసం రికార్డ్ చేస్తున్నాను, అది కూడా పంపిస్తా. ఉపన్యాసంలో పాయింట్ ఏమన్నా బాగుంటే రాసుకోండి, రాసుకోవద్దని నేను అంటం లేదు, కానీ వినటం మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్, మార్జిన్, ప్రాఫిట్, యాక్టివిటీ, కాస్ట్ అండ్ టర్నోవర్. ఈ జాతకం వేయొచ్చు, ఒక సంస్థ యొక్క జాతకాన్ని. ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నది, ఎంత సవ్యంగా పనిచేస్తూ ఉందో తేల్చవచ్చు.
పోటీదారులతో పోటీపడి ఏ మేరకు తనకు ఎక్కడ ఎక్కువ ఆధిక్యత ఉందో నిర్ణయించవచ్చు. కొత్తగా ప్రారంభించిన సంస్థ అయినా, లేక ప్రోడక్ట్ అంటే ఒక వస్తువును ఉత్పత్తి చేసి అమ్మే సంస్థ అయినా, లేక సర్వీస్ ఒక హాస్పిటల్ లాంటిది ఏ ప్రోడక్ట్ అమ్ముతుంది, ఏ ప్రోడక్ట్ అమ్మదు, సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఉదాహరణకు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, వాళ్ళు ఏం ప్రోడక్ట్ అమ్ముతారు, సీట్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు ఇప్పుడు కొందరు కౌన్సిలింగ్ చేస్తున్నారు అనుకోండి, లేక ఒక లాయర్ గారు ఉన్నారనుకోండి, ఆయన డబ్బు తీసుకుంటాడు, ఆయన ఏం ప్రోడక్ట్ అమ్ముతున్నాడు కనబడదు కంటికి, తెలివితేటలను అమ్ముతున్నాడు, తన సమయాన్ని అమ్ముతున్నాడు, అనుభవాన్ని అమ్ముతున్నాడు, దానితో సొమ్ము చేసుకుంటున్నాడు. ఏ రకమైన దానికన్నా అప్రాప్రియేట్గా కొన్ని మాడిఫికేషన్స్తో ఇది ఉంటుంది అని కనుక మనం గమనించినట్టయితే మనం ఇప్పుడు కాస్త ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఇదేమిటి సార్ ముందే ఎంఏడి అని అంటున్నారు, మ్యాడ్ అంటున్నారు. దానికి ఒక అంతరార్థం ఉంది, మేక్ ఎ డిఫరెన్స్ అని చెప్పి. ఇఫ్ యు ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్, వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ వాట్ పీపుల్ హ్యావ్ సెడ్ రైట్ ఫ్రమ్ ది మార్నింగ్, దట్ యు ఆర్ యునీక్. నీవు ప్రత్యేకత కలిగి పుట్టావు. పొద్దు నేను కూడా మీకు చెప్పా, ఏం చెప్పాను నేను, మానవ జన్మ దుర్లభం, అందులో భారతదేశంలో మరీ దుర్లభం. ఇంపాక్ట్లో ఇన్ని లక్షల మంది మనకు హైదరాబాదులో ఉండగా, వేర్వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ 800 మందికి అవకాశం యొక్క విలువ తెలియాలి కదా. విలువ తెలిస్తే వాడుకునే తత్వం ఏర్పడుతుంది. విలువ తెలియకపోతే హాయిగా బయట వెళ్ళి మార్నింగ్ షోనో ఆఫ్టర్నూన్ షోనో చూద్దామనేటువంటి బలహీనత ఏర్పడుతుంది. ఎవ్రీ డ్రాప్ క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్. Every idea can make a difference. Every effort can make a difference. Every person can make a difference. Even a smile can make a difference. Make a difference today. Impact can make a difference in your lives. ఇది ఎందుకింత నమ్మకంగా నేను చెప్తున్నానంటే, సరే నాకున్న వయస్సు ఒక్క క్షణం పక్కనెట్టి పెడితే, చదువు పక్కనెట్టి పెడితే, అనుభవం పక్కనెట్టి పెడితే, ఒక హృదయ స్పందన నుంచి మనం ఇతరుల హృదయాల్లో స్పందనను కలిగించగలవచ్చు అన్న విషయం మీద ఉన్న నమ్మకంతో నేను చెప్తున్న మాటలని. ఒక్క చినుకు, ఒక్క ఇసుక రేణువు, ఒక్క సంకల్పం, ఒక్క ఆలోచన మార్పు తీసుకొచ్చేంతటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ బొమ్మ చూడండి ఒకసారి. ఆ పాపకు రెయిన్ కోట్ ఉంది, పక్కన పెంపుడు పిల్ల అనుకుంటా నడుస్తూ ఉంది. ఆ తల్లి ముందు జాగ్రత్త కొద్దీ ఆ రెయిన్ కోట్ ఉన్నా కూడా గొడుగు వేసుకుని వెళ్ళు అని చెప్పింది. ఆ పాప ఏం చేస్తుంది, అయ్యో పిల్లి తడుస్తోంది అని ఆ గొడుగును అటు పక్కకు వంచిన విషయాన్ని కనుక మీరు గమనిస్తే, యూ క్యాన్ మేక్ ఎ డిఫరెన్స్ బై ఫీలింగ్ డిఫరెంట్లీ, బై థింకింగ్ డిఫరెంట్లీ, బై స్పీకింగ్ డిఫరెంట్లీ, బై యాక్టింగ్ డిఫరెంట్లీ, బై బిహేవింగ్ డిఫరెంట్లీ, బై డిసైడింగ్ డిఫరెంట్లీ. అది అందులో ఉన్న దమ్ము. తింటున్న అన్నమే రోజు తింటున్నాము సత్యమే, కానీ పచ్చడో కూరనో పప్పు సాంబారో ఏదో ఒకటి వెరైటీ కోసం కావాలి. ఏమీ లేకుండా అన్నం తినగలమా? తినలేము. ఆ వెరైటీలో కూడా మళ్ళీ ఎన్ని రకాల కూరలు భగవంతుడు సృష్టించి పెట్టాడు మనకి, ఎన్ని రకాలుగా ఒక్కొక్క కూరని మనం చేసుకోవచ్చు. అది డిఫరెన్స్. అంటే ఒక సమాయత్తపరచటానికి నాలో ఉన్న సత్తా, నాలో ఉన్న సృజనాత్మకత, క్రియేటివిటీని నేను నిరూపించుకోవటానికి ఆ డిఫరెన్స్ మీద ధ్యాస పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దెర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ అండ్ నాన్ ఎకనామిక్, క్వాంటిఫైబుల్ and non-quantifiable, known and unknown, predictable and unpredictable. A host of many complicated factors have to be factored in before obtaining at least a vague picture about the proposed venture, its probability of success, possibility of takeoff, and so on. The mystery deepens and widens continuously. ఇందాక గోవింద్ గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు, మీరు గమనించారో లేదో, ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్. డోంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు బి ద సర్టెనిటీ ఫ్రేమ్వర్క్. Provide for contingency planning. Can you face a breakdown situation? Without getting upset, can you take care of setting up an establishment? అనుకున్నది జరగకపోవచ్చు, మాట ఇచ్చినవాడు మాట తప్పొచ్చు, అప్పిస్తా అన్నాడు ఇవ్వలేదంటాడు, పంపిస్తానన్నవాడు సమయానికి పంపడు. మీకు ఎందుకు సార్ రేపు పొద్దునొచ్చి నేను తీసుకుంటా కదా అన్నవాడు పొద్దునొచ్చి తీసుకోడు, మళ్ళీ కనబడ్డు. అంటే నేను నెగటివ్ పిక్చర్ ఇస్తున్నాను అనుకోమాకండి. అందరూ ఇలా ఉంటారని నేను చెప్పటంలా, కానీ
చదువుకున్న దానికి చిన్నదో పెద్దదో ఏదో ఒక ఉద్యోగం చేస్తే చాలు అనేటువంటి మనస్తత్వం నుంచి బయటపడటానికి కావలసిన దృఢమైన స్థిరమైన చిత్తం గురించి, ఆత్మవిశ్వాసం గురించి, అలవాట్ల గురించి, సిద్ధపడటం గురించి మాట్లాడుతున్నాను నేను. చప్పట్లు ఆఖరణ కొట్టవా. ఎందుకు చెప్తున్నానంటే, ఇఫ్ ఐఎమ్ అన్ప్రిపేర్డ్ ఫర్ ది టాస్క్, ద ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ విల్ బికమ్ లో, రెడ్యూస్డ్. When I anticipate everything and I am very well prepared, I am going prepared for the war. I know what could be the consequence of the war, what is the purpose of the war, and how I have to fight the war, and so on. When technology unlocks potential, brilliant ideas come to life. ఈనాడు మీ అందరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. తెలుసు మీకు సెల్ ఫోన్ అంటే. 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, 200 సంవత్సరాల క్రితం ఫోనా, దూరంగా ఉన్న మనిషితో ఎట్లా మాట్లాడతారండి అని అనుకోలా. ఈనాడు సాంకేతికమైన ప్రతిభ ఎంత అద్భుతంగా ఉందంటే, ఇక్కడ కనుక మనం లైవ్ టెలికాస్ట్ కనుక పెట్టినట్టయితే ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నవాడు కూడా మన కార్యక్రమాన్ని చూడగలడు రియల్ టైంలో. అంటే అర్థం ఏమిటి? ఈ గ్లోబలైజేషన్ వల్ల, టెక్నాలజికల్ అడ్వాన్స్ వల్ల, రీచ్ పెరగటం వల్ల మంచి చెడు రెండు ఉన్నాయి. చెడు మీకు తెలుసు. పొద్దున్నే మన పట్టాభిరామ్ గారు చక్కగా ఫేస్బుక్ దానికి దీని గురించి చెప్పి జాగ్రత్తలు చెప్పారు, హెచ్చరికలు చెప్పారు. అదొక డైమెన్షన్. బికాస్ యూజువల్లీ మ్యాన్, ఇప్పుడు మన భూమి ఆకర్షణ శక్తి అంటాం కదా, గ్రావిటేషన్ అంటాం కదా, అలా మంచి చెడు రెండు ఉన్నప్పుడు ఎటువైపు మనస్సు మొగ్గు చూపుతుంది? నిజానికి మంచి వైపు చూపాలి. కానీ అది ఏం చేస్తూ ఉంటుంది? తొంగి చూస్తూ ఉంటుంది, దొంగ చూపులు చూస్తూ ఉంటుంది. ఎవరు చూడకపోతే చూద్దామనిపిస్తుంది, పట్టుబడకపోతే చేద్దామనిపిస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇది మనిషికి ఉన్నటువంటి బలహీనత. మనస్సు నాకు ఉంది, మీకు ఉంది, వ్యత్యాసాలు ఉండొచ్చు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఒక చిన్న పాయింట్ చెప్పి ముందుకెళ్తా. ఏమిటంటే, అది ఒక మహానుభావుడు బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇస్తున్నాడు. అద్భుతమైనటువంటి రామాయణం గురించి చెప్తున్నాడు. చెప్పిన తర్వాత మీరంతా విన్నారు కదా, రామాయణంలోని విలువలు, ధర్మము, రామో విగ్రహవాన్ ధర్మ, సీతమ్మ తల్లి, ఆంజనేయ స్వామి అంతా తెలిసింది కదా. మరి ఇక్కడ 2 విగ్రహాలు ఉన్నాయి. ఎవరికి కావాలంటే వారికి ఇస్తా. రాముడి విగ్రహం ఉంది, రావణాసురుడి విగ్రహం ఉంది. మరి మీరు ఇంటికి వెళ్తున్నప్పుడు ఏ విగ్రహం తీసుకెళ్తారు అని అడిగాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఏది తీసుకెళ్తారు? అనుమానమా కదా? చిన్న గీత గీసి 2వ లైను. ఆ 2వ లైన్ ఏమిటంటే, ఆ రాముడి విగ్రహం మట్టి బొమ్మ అని, రావణాసురుడి విగ్రహం బంగారంతో చేసిన బొమ్మ అని అంటే ఏ విగ్రహం తీసుకెళ్తారు? ఇక నేను మిమ్మల్ని అడగక్కర్లేదు, మీరు నాకు చెప్పక్కర్లేదు. సమజైందా? గంటసేపు రామాయణం నుంచి విన్నటువంటి ప్రభావం మన మీద ఎలా ఉందంటే, అది మిట్టె సార్, అది బంగారం సార్. కరిగిస్తే రావణాసురుడితో మన కోపమేం లేదు సార్, కరిగించినాక బంగారం వాడుకుందాం సార్. అదా అని కావాల్సింది? మట్టిదైనా బంగారందైనా నేను రాముడి విగ్రహాన్ని తీసుకెళ్దాను అనేటువంటి స్థిరచిత్తం కనుక నీలో ఉన్నట్టయితే, తొనకని, బెనకని, బెదరని, దారి తప్పని, దారి మళ్ళని, మళ్ళించని, ఎవడన్నా ఎదురొస్తే నేను నిల్చుంటాను దృఢంగా అనేటువంటి తత్వం ఉంటే, అప్పుడు నీలో విలువలు సుస్థాపితమైనట్టు లెక్క. అప్పుడు విలువలు సుస్థాపితమైన తర్వాత నేనెవ్వడూ ఏమీ చేయలేడు. When the world is slipping, India is growing fast. Narendra Modi, our Prime Minister. పొద్దున ఇంటికి పేపర్ వచ్చింది, చూసే టైం లేకపోయింది. దారిలో ఇంకోటి కొనుక్కొచ్చా. నన్ను బడ్జెట్ ప్రజెంట్ చేశారు. ఈ డీటెయిల్స్ తర్వాత చూసుకోండి. ఇది తీసుకొచ్చి చూపించడానికి, నిజానికి దీన్ని ఫోటో తీసి స్లైడ్ కింద తయారు చేసి పెడదాం అనుకున్నా, చెప్పాగా పొద్దున టైం కుదిరింది కాదు. బ్రెజిల్, రష్యా, చైనా, సౌత్ ఆఫ్రికా ఇవన్నీ నెగటివ్స్ లేక లోయర్ లెవెల్లో ఉంటే, ఒక ఇండియా మాత్రం 7.6%తో ముందడుగులో ఉంది. నేనే ఇంకా పూర్తిగా చదవలేదు కాబట్టి దాని కాంప్లికేషన్స్, ఇంప్లికేషన్స్ నేను డిస్కస్ చేయను. నాకు కావాల్సింది ఏమిటంటే, రైల్వే ఇంజన్కి మనం వ్యాగన్స్, బోగీలు కడతాం. ఆ కట్టడం ఎందుకంటే, రైల్వే ఇంజన్ కదిలినప్పుడు ఇవన్నీ కదలాలి కాబట్టి. ఆ లింకులు పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంజన్ వెళ్ళిపోతుంది, బోగీలు ఎక్కడున్నాయో అక్కడ ఉండిపోతాయి.
ప్రపంచం మారుతూ ఉన్నప్పుడు, దేశం మారుతూ ఉన్నప్పుడు, సమాజం మారుతూ ఉన్నప్పుడు మనం గనక తదనుగుణంగా వితిన్ బ్రాకెట్స్ రాముడు రావణుడు విగ్రహాలు విలువలు దృష్టిలో పెట్టుకుని మనం గనక మారకపోతే మనం ఉండిపోతాము, ప్రపంచం ముందుకెళ్ళిపోతుంది. ఎస్ ఆర్ నో? అంటే ఏం చేయాలి? మార్పును గమనించాలి, మార్పులోని మంచి చెడులను గమనించాలి, ఎటువైపు మనం మొగ్గు చూపాలో నిర్ణయం చేసుకోవాలి. ఒక్కసారి దృఢ నిర్ణయం చేసుకున్న తర్వాత దారి తప్పని స్థిరచిత్వంతో దాన్ని పట్టుకునేటువంటి పర్సివరెన్స్, డిటర్మినేషన్, డెడికేషన్, డిసిప్లిన్, కమిట్మెంట్ కావాలి. సార్ ఇవి మాకు సిలబస్లో లేవు సార్, ఎవరు చెప్పలేదు సార్, 10th చెప్పలేదు సార్, ఇంటర్లో చెప్పాలి, MBAలో కూడా చెప్పలేదు సార్. ఇది మనకున్నటువంటి విద్యా వ్యవస్థ. తిట్టడంలా, మేము కూడా ఆ ప్రోడక్ట్స్మే, ఏం చేస్తాం మరి. ఫ్రమ్ ది ఆస్పైరింగ్ మైండ్స్ నేషనల్ ఎంప్లాయబిలిటీ రిపోర్ట్ పబ్లిష్డ్ ఇన్ ది న్యూస్ పేపర్, ఇండియా ఈజ్ ద ల్యాండ్ ఆఫ్ అన్ఎంప్లాయబుల్స్. 80% of engineering graduates in India are unemployable. Based on more than 1,50,000 engineering students who have been surveyed, graduated in 2015 until latest from over 650 colleges. భారతదేశంలో ఉన్న 650 కాలేజీల నుంచి సెలెక్ట్ చేసుకోబడిన 150,000 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల గురించి చెప్పినటువంటి సర్వే. ఓ 2-3 రోజుల కిందటి న్యూస్ పేపర్ చూడండి, మీకు కనబడుతుంది. ఏమో సార్ ఈ మధ్య జర స్టాండర్డ్స్ పడిపోయినట్టున్నాయి, మేము పాస్ అయినప్పుడు బాగానే ఉండే. 4-5 ఏళ్ల క్రితం నారాయణమూర్తి గారు తిట్టకుండా తిట్టిండు. ఏమని? హార్డ్లీ 12 to 15% ఆఫ్ దోస్ హూ హ్యావ్ పాస్డ్ ఆర్ సూటబుల్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అని. ఆయన చెప్పిన సర్వేలో పాస్ అయిన వాళ్ళని దృష్టిలో పెట్టుకు చెప్పాడు. వీళ్ళు చేసిన సర్వేలో ఇంజనీరింగ్ ఇంకా చదువుతున్నటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకు చెప్పాడు. ఒక రకంగా కంటిన్యూటీ ఉంది కాబట్టి నేను ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నా. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, సార్ మమ్మల్ని ఎందుకు బ్లేమ్ చేస్తారు మీరు? మీలాంటి వయసున్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు చేసిన నిర్ణయాల వల్లనే కదా ఆ సిలబస్ చదవటం వల్లనే కదా మేము రాస్తే మీరు ఏదో దిద్దుతున్నారు, పాస్ అవుతున్నాము, డిగ్రీ ఇచ్చేసి బయట పంపించేస్తున్నారు మమ్మల్ని, బ్యాక్లాగులు ఉంటే ఏదో అవస్థపడుతున్నాం, 4, 5, 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ళు చేస్తున్నామని మీరు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వచ్చు. నేను మీకు చెప్పదలుచుకున్న ఒక పాయింట్ ఏమిటంటే, ది స్కిల్ గ్యాప్, నీడ్ ఫర్ డెవలపింగ్ యువర్ స్కిల్స్. అట్లీస్ట్ యూజ్ దిస్ ఆపర్చునిటీ టు నో what is needed, what do you have, and what is the gap between the two, how you fill up the gap. మీకు అర్థమైందా? ఇంకో రకంగా మాట్లాడితే దీన్ని అనాలిసిస్ ఆఫ్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అని చెప్పవచ్చు. ఉదాహరణకు ఒక రకమైన ఉద్యోగానికి ఒక రకమైన సామర్థ్యం కావాలి. నీ దగ్గర ఉందా లేదా? కొంచెం ఉన్నా సార్, పెంచుకో, లేదు సార్ నేర్చుకో, అంతే. ఇప్పుడు నీకు అసలు ఒక స్పష్టత కావాలి, నీకు ఒక రకమైన పనికి ఒక రకమైన మానసిక సంసిద్ధత కావాలి. మ్యాథ్స్ నేర్చుకోకుండా ఇంజనీరింగ్ చదవగలరా? చదవలేరు. అంటే అర్థం ఏమిటి? వచ్చు సార్, పర్వాలేదు, 60 మార్క్స్ వచ్చినాయి సార్. అరే 100 out of 100 రావాలయ్యా నీకు. ఒక చిన్న విషయం చెప్తా. పాత రోజుల్లో మామూలుగా మన క్వశ్చన్ పేపర్స్లో ఎట్లా ఉంటాయి? ఆన్సర్ ఎనీ 5 of the following అని ఉంటుంది కదా. చాలా పాత రోజుల్లో 15 క్వశ్చన్స్ ఇచ్చి మామూలుగా ఆన్సర్ అనేవాళ్ళు, ఆన్సర్ ఎనీ 10 అనేవాళ్ళు. ఆ దమ్మున్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలిసిన? 15 ఆన్సర్ చేసి వాల్యూ ఎనీ 10 of your చాయిస్ అనేవాళ్ళు. పెట్టి కొట్టుడు అంటే అట్లా కొట్టాలి. 15 ప్రశ్నలు ఇచ్చినాం, ఆన్సర్ ఎనీ 10 of your చాయిస్ అని ఆ 40, 50, 60 తెచ్చుకునే వాళ్ళ కోసం సంసిద్ధపరచబడినటువంటి క్వశ్చన్ పేపర్ అది. దమ్మునోడు ఏం చేశాడు? 15 చేసిండు. అంటే వాడికి ఎంత దమ్మంటే, సార్ ఇది వద్దు సార్, కొట్టేసిన సార్, 14 నువ్వు 10 చేయి సార్ అని అనలే. 15 ఆన్సర్ చేసి 15కి 10 out of 10, 20 out of 20 వస్తాయని వాడికి నమ్మకం ఉన్నందువల్ల ఈ సెడ్ యూ చూజ్ ఎనీ 10 of the ఆన్సర్స్ ఐ హ్యావ్ గివెన్ అండ్ దెన్ వాల్యూ దెమ్ అన్నాడు. మొగతనం అంటే అది. అమ్మ వేరే అర్థం తీమాకండి. దమ్ అంటే అది, దుమ్ము లేపగలగటం అంటే అది. ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేయండి. ఒక మ్యాడ్ అయింది మళ్ళీ బ్యాడ్ అయింది సార్ అని మీరు అడుగుతారు. గెస్ చేయండి బ్యాడ్ ఏమై ఉంటుందో. గెస్. BAD బ్యాడ్ అంటే ఏంది? BA డిఫరెన్స్. పర్వాలే. బీకు బి గెస్ చేశారు, ఏనే కదా పాపం, డీకి డిఫరెన్స్ అన్నారు. సరే, నా మనసులో ఉన్నది వేరే ఉంది. బెటర్ యాక్ట్ డిసిప్లిన్లీ.
Without discipline, nothing great was ever achieved by any king, any emperor, any continent, any culture, any religion, any society and any individual. నీ మాట, చూపు, తీరు, నడక, నడత, పద్ధతి అన్నింటిలో కూడా క్రమశిక్షణ ఉన్నప్పుడే నీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఎదుటవాడికి నీపై నమ్మకం కుదురుతుంది. కుదిరిన నమ్మకాన్ని నువ్వు తెలివితో సొమ్ము చేసుకోవాలి, మోసం చేసి కాదు. ది అదర్ పర్సన్ మస్ట్ ట్రస్ట్ యూ, నాట్ డిస్ట్రస్ట్ యూ. అయ్యో నీలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు నాకు అని అనుకోవాలి తప్ప, పోయా నీలాంటి వాళ్ళు డైమే డజన్ 10 మంది ఉన్నారు రోడ్డు మీద. నో, యూ మస్ట్ ప్రూవ్ యువర్ ఇండిస్పెన్సబిలిటీ. ఐ కాంట్ గెట్ ఎన్ అదర్ పర్సన్ హూ కెన్ రీప్లేస్ యూ అనేటువంటి అభిప్రాయం, నమ్మకం వాళ్ళకు కుదరాలి. సో మ్యాడు బ్యాడు రెండు కనుక మనం గుర్తుంచుకున్నట్టయితే, నేను ఇందాక చెప్పినట్లు సమాజానికి కావాల్సిందేమిటి, ఆధునిక నాగరికతలో అవసరాలు ఏమిటి, మనం ఏం చదువుకున్నాము, ఎక్కడ ఏ మేరకు గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్ ఫిలప్ చేసుకోవటానికి మనం ఈ విషయాన్ని గమనించాలి. లర్న్, అన్లర్న్ అండ్ రీలర్న్. సంసిద్ధత, లవింగ్ ఫర్ లర్నింగ్, నిరంతర అధ్యయనశీలత్వము. బరువుగా చెప్పాలంటే కాన్స్టెంట్లీ కంటిన్యూవస్లీ లెర్నింగ్. నాట్ లెర్నింగ్ జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ ది డిగ్రీ, లర్నింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఏ జాబ్ కాకూడదు. ఇట్ మస్ట్ బి లెర్నింగ్ ఫర్ లైఫ్. నాట్ ఓన్లీ లెర్నింగ్ ఫర్ లైఫ్, లర్నింగ్ ఫర్ మేకింగ్ అదర్స్ లెర్న్ ఫ్రమ్ యూ. ఇతరులు నీ నుంచి నేర్చుకునేందుకు కావలసిన స్థాయిలో, సత్తాలో నీవు గనక నేర్చుకున్నట్టయితే, మళ్ళీ గోవింద్ బాబు గారు చెప్పారనుకుంటా, నీకు ఉంటే కదా నువ్వు ఇవ్వగలవు, నీకు లేకపోతే నువ్వేమి ఇవ్వగలవు. అందుకని ముందు నువ్వు సంపాదించడం నేర్చుకో, నేర్చుకోవటం నేర్చుకో, తెలుసుకోవటం నేర్చుకో. ఆ తర్వాత నువ్వు ఇవ్వటం తెలుసుకోగలుగుతావు, పంచటం తెలుసుకోగలుగుతావు అని చెప్పారు. ఆ తర్వాత రెండోది ఏమిటంటే డిఫైన్, రిఫైన్ అండ్ రీడిఫైన్. మామూలుగా మనకేదో ఒక సబ్జెక్ట్ తెలుసు అని అనుకుందాం, ఏమిటది ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే ఏదో పొడి పొడి మాటలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ కాస్త గట్టిగా, బరువుగా డెఫినిషన్, కాంప్రహెన్సివ్గా, కంప్లీట్గా ఉండాలి, దోషరహితంగా ఉండాలి, ఏది వాంటెడ్గా ఉండకూడదు. క్యాన్ యూ డిఫైన్ వాట్ యూ పర్టికులర్ సబ్జెక్ట్ ఆర్ ఎ కాన్సెప్ట్. మీరు గనక మీ చదివే సబ్జెక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవడో పెద్ద మనిషి మొట్టమొదట డెఫినేషన్ ఇస్తాడు, వర్కింగ్ డెఫినేషన్ అంటాడు. కొన్ని రోజులు ఎవ్వడు ఏమండు, నోరు మూసుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్కడు తన తెలివితేటలతో, సార్ ఇందులో ఇది లేదే, ఇందులో అది లేదే, ఇందులో దీని లోపం ఉన్నట్టుంది, ఇందులో కొంచెం పరిపూర్ణత్వం తగ్గింది, కాస్త ఇది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది కదా అని డెఫినిషన్స్ ఆర్ రీడిఫైన్డ్. ది ప్రోసెస్ ఆఫ్ రీడిఫైనింగ్ ఈజ్ రిఫైనింగ్ అని అర్థం. ఎందుకంటే మొట్టమొదట మనకు నాలెడ్జ్ వచ్చినప్పుడు ప్రపంచంలో అందరూ అద్భుతంగా మొదటి రోజే అద్భుతమైనటువంటి తెలివితేటల్ని ప్రదర్శించాల. వీ హ్యావ్ లెర్న్ స్లోలీ, డే బై డే. నడక ఎలా నేర్చుకున్నాం మనం, అన్నం తింటాం ఎలా నేర్చుకున్నాం మనం, మొదటి రోజే పర్ఫెక్ట్గా కలుపుకుని తింటాం వచ్చిందా? రాలేదే. అర్థం చేసుకుంటే మనకు ప్రోసెస్ అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ద స్ట్రాంగెస్ట్ ఆఫ్ ద స్పీసీస్ దట్ సర్వైవ్స్, నాట్ ద మోస్ట్ ఇంటెలిజెంట్ దట్ సర్వైవ్స్, ఇట్ ఈస్ ద వన్ దట్ ఈస్ మోస్ట్ అడాప్టబుల్ టు చేంజ్. బ్రహ్మాండమైన ఆకారాలతో ఉన్న డినోసార్స్ ఏమయ్యాయి? అడ్రస్ లేదు. ఎవరు వేగంగా సర్దుకోగలరో వాళ్ళు సర్వైవ్ అవుతారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎక్కడన్నా పార్కుకి వెళ్ళి కూర్చుంటే గడ్డి ఉంటుంది, అక్కడ హాయిగా గడ్డి మీద కూర్చుంటాం. ఇంట్లో కూర్చోం కానీ పార్క్ వెళ్ళినప్పుడు కూర్చుంటాం మనం. కొందరు ఏం తోచక పీకి పారేస్తుంటారు గడ్డి. తెలియని కూడా తెలియదు, అసంకల్పిత చర్య. పీకుడు పారేసుడు, పీకుడు పారేసుడు. పావుగంట అయినాక అక్కడ ఖాళీ ఏర్పడుతుంది. ఈ లోపల వాడు వాచ్మెన్ వస్తే తిడతారు, అది వేరే సంగతి. రైట్. ఆ పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది. గాలి వీచింది, చెట్టు కొమ్మల ఆకులు కదిలాయి, గడ్డిపోచ కదిలింది. గడ్డిపోచ వెంటనే తల వంచుతుంది, చెట్టు దృఢంగా నిలుస్తుంది. ప్లస్ పాయింట్, గీత గీయండి. మంచి తుఫాన్ వచ్చింది, సునామీ లాంటిది, చెట్టు పడిపోతుంది, గడ్డి తల వంచి గాలి అయిపోయాక మళ్ళీ లేచి నిల్చుంటుంది. అది కావాలా? ఏమైనా అర్థమైందా? ఎక్కడ దృఢత్వాన్ని ప్రదర్శించాలో, ఎక్కడ తల వంచుకుని సర్దుకుపోయే తత్వం ఉండాలో. పొద్దున మా సాయిబాబా గారు సర్దుకుపోవటం గురించి చెప్పారు. ఆ సర్దుకుపోవటం కాదు, ఎవరింటికి వాళ్ళు సర్దుకుపోవటం గురించి నేను మాట్లాడటంలా, సర్దుకోవటం గురించి చెప్తున్నా. సర్దుకుపోవటం వేరు, సర్దుకోవటం వేరు. అది డార్విన్ చెప్పిన దాంట్లోంచి. Everything in an organization gets reduced to a rupee sign on the balance sheet. Those who are familiar with commerce or financial management would be able to appreciate the sense of the statement. Know how to increase productivity. అంటే
ఉత్పాదకత అంటే ప్రొడ్యూసింగ్ మోర్ ఇన్ లెస్ టైమ్, లెస్ ఎఫర్ట్, లో కాస్ట్. యూ మస్ట్ సేవ్, you must do it better, you must do it faster, you must do it at a lower rate, you must be able to do it differently, your quality must be better than the others, then only people will come and buy your product, otherwise they don't care for your product. ఇది గనక మనకు అర్థమైతే ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ ఏమిటి, ఎఫెక్టివ్నెస్ ఏమిటి, కాస్ట్ రిడక్షన్ ఏమిటి, క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఏమిటి, డిపెండబిలిటీ ఏమిటి, వాల్యూ ఎడిషన్ ఏమిటి, ప్రూవ్ యువర్ ఇండిస్పెన్సిబిలిటీ అని ఇందాక చెప్పా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు తేలిగ్గా అర్థమవుతుంది. అక్కడ ఒక చెట్టు ఉందనుకుందాం, చెట్టు కొట్టేస్తే మొద్దు, చెక్కితే బొమ్మ, పసుపు రాసి కుంకుమ బొట్టు పెడితే అమ్మ. అది డిఫరెన్స్. అర్థమైందా? చెట్టు ఎన్ని చెట్లు లేవు. సరే, ఇది మూఢనమ్మకాలు, నేను మూఢనమ్మకాల గురించి, బలహీనత గురించి మాట్లాడటంలా, వాల్యూ ఎడిషన్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ నాకు ఈ కార్డ్లెస్ మైక్ ఇచ్చారు, కాలర్ మైక్ ఇచ్చారు, మాట్లాడుతున్నందుకు అది ధ్వనిని పెంచి మీకు అందింపజేస్తోంది. ఇది తీసిన పక్కన పెట్టే అనుకోండి, దానికి ఇన్పుట్ లేదు, అవుట్పుట్ లేదు. వాల్యూ ఎడిషన్ ఎప్పుడు వచ్చింది? ఉపయోగపడినప్పుడు వచ్చింది. ఉపయోగపడటం అంటే ఏమిటి? ద మార్కెట్ అండ్ ద అదర్స్ మస్ట్ పర్సీవ్ దట్ దే హ్యావ్ ఎ బెనిఫిట్ టు గెయిన్ బై బయింగ్ యువర్ ప్రోడక్ట్ ఆర్ బై లిసనింగ్ టు యూ. నిన్ను వినటం వల్ల, నీ ఉత్పత్తి చేసిన వస్తువును కొనటం వల్ల వాళ్లకు ఇతరత్రా దక్కనటువంటి తృప్తి, ఆనందము, సౌభాగ్యము కలుగుతాయనే నమ్మకం వాళ్ళ కలిగినప్పుడు వచ్చి వాళ్ళు క్యూలో నిల్చుంటారు నీ ఎదురుగుండా, నువ్వు మళ్ళీ పిలవక్కర్లా. ఈ కాంటెక్స్ట్లో ప్రపంచ తత్వం గురించి ఒక మాట చెప్తాను. ఇలా వేదిక మీద పెద్దలు చెప్పిన మాటే. పాలు దుకాణం పెడితే ఇంటింటికి వెళ్ళి పాలు అమ్మాలట, కళ్ళు దుకాణం పెడితే అందరూ వచ్చి కళ్ళు మన దగ్గరే కొంటారట. ఏమైనా అర్థమైందా? ప్రపంచం అట్లా ఉంది. చెడు పని చేస్తా అంటే బోల్డంతమంది వెంటొస్తున్నారు, మంచి పని చేస్తా అంటే నువ్వే మా ఇంటికి వచ్చి పోయమని అంటున్నారు. ఇది ప్రపంచం యొక్క తీరు. ఇంపాక్ట్ చెప్పాను ఇందాక. I is for investment, M is for margin, P for profit, A for activity, C for cost and T for turnover. ఇది కొంచెం కామర్సు, ఫైనాన్సు, అకౌంటింగ్తో పరిచయం ఉన్నటువంటి వ్యక్తులకు వీటి స్పృహ వచ్చేసి ఉంటుంది. ఓహో, సార్ ఇట్టా నరుక్కొస్తున్నాడు అనమాట, ఇట్లా చెప్తున్నాడు అనమాట అని చెప్పని ఐడియా వస్తుంది. రాని వాళ్ళకు కూడా చెప్తా. నేనేం చేశానంటే ఇవాళ కొంచెం ఒక కొత్త తాలింపు పెట్టాను ఇవాళ ఈ చిత్రాన్నానికి. ఈ కొత్త తాలింపు ఏమిటంటే, మామూలు విషయాలు కావాలి, మిమ్మల్ని మోటివేట్ చేసే విషయాలు కావాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంటు కావాలి, టు స్ట్రెంగ్థెన్ యువర్ కాన్ఫిడెన్స్ టు టేక్ ది రిస్క్ ఆఫ్ బీయింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ది క్రౌడ్. అది అవసరమైతే రోడ్డు మీద బండి పెట్టుకుని ఇడ్లీ అమ్మొచ్చు, మిర్చి బజ్జీ అమ్మొచ్చు, స్వగృహ ఫుడ్స్ అమ్మొచ్చు, నోట్బుక్లు అమ్మొచ్చు, క్యాలెండర్లు అమ్మొచ్చు. ఈ కొత్తగా నేర్చుకుని బహుశా నెల 2 నెలలు డిప్లొమా ప్రోగ్రామ్ ఏదో ఉంటుంది, సెల్ ఫోన్లో రిపేర్ షాప్ పెట్టుకోవచ్చు. ఐఆమ్ ది బాస్, ఐ విల్ నాట్ సే గుడ్ మార్నింగ్ టు ఎనీవన్ ఎల్స్ అని. ఏం లాభం సార్ అని మీరేమనుకోకపోతే అప్పుడప్పుడు ఈ కార్లలో పోవాల్సి వస్తూ ఉంటుంది, ఓలా, ఊబర్, వీటిల్లో మాట్లాడుతూ ఉంటాను, తెలుసుకుందాం ప్రపంచంలోని విషయం అని చెప్పని. కొందరు 50,000 to 60,000 రూపీస్ దే ఆర్ ఎర్నింగ్ యాజ్ ఎ డ్రైవర్ అండి. యూ క్యాన్ క్రాస్ చెక్ విత్ అదర్స్. మరి మన బీటెక్లు పాస్ అయిన వాళ్ళకి 12, 15, 18, 20, 25 అతి కష్టం మీద 30,000 రూపాయలు దొరుకుతున్నాయి. అందుకే 80% అన్ఎంప్లాయబుల్ అని చెప్పిన కదా. లేవు ఉద్యోగాలు, లేవు ఉద్యోగాలు ఉంటే ఇటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. అంటే అర్థం ఏమైంది? డిగ్నిటీ ఆఫ్ లేబర్ కనుక ఉన్నట్టయితే, ఈ డోంట్ కోట్ మీ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, వెళ్ళి కార్లు నడపండి, కార్లు కొనుక్కొని కార్లు నడపండి అని చెప్పటంలా 50-60 వేల రూపాయలు వాళ్ళు అంతగా చదువుకోకుండా సంపాదించగలిగితే, నీకున్న తెలివితేటలకి, నీకున్న చదువుకి కనీసం 80-90 వేలు, పోనీ బిగినింగ్లో కాకపోయినా ఒక సంవత్సరానికో 80,000, 90,000, లక్ష రూపాయలు తీసుకురాకపోతే ఎందుకు నీ బీటెక్, ఎందుకు నీ బీటెక్ MBA అనే ప్రశ్నకు సమాధానం చెప్పుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ లేటర్. వాట్ ఆర్ ది ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ ఇన్ ఎనీ బిజినెస్ యాక్టివిటీ అని అనుకున్నట్టయితే సాధారణంగా 4 ఐటమ్స్ని మెన్షన్ చేస్తారు: ప్రొడక్షన్, మార్కెటింగ్, ఫైనాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ అని. వస్తువులు ప్రొడ్యూస్ చేసే అవసరం ఉన్నప్పుడే ప్రొడక్షన్ వస్తుంది. సర్వీస్ యాక్టివిటీలో ప్రొడక్షన్ అలా రాదు. నంబర్ 2, చేసింది మనం ఇంట్లో మనమే పెట్టుకుంటే, అంటే ఇక్కడ మళ్ళీ గోవిందబాబు గారు క్యాష్ కన్వర్షన్ గురించి చెప్పారు, వాల్యూ ఎడిషన్ గురించి చెప్పారు, నగదు మారవలే అన్నారు, చేతులు మారవలే అన్నారు. అంటే ఇక్కడ మళ్ళీ ఆ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి. క్లుప్తంగా చెప్తాను. నేను ఒక వస్తువును 10 రూపాయలకు కొన్నా,
మా పెద్దిరాజు గారికి ఓ 15 రూపాయలకు అమ్మా, రైట్? అంటే ఏమిటి అర్థం? ఆయన ఆ ఊరికెళ్ళి కొనుక్కురావాలంటే ఆయనకు తలనొప్పి. 5 రూపాయలకు ఈ ఊళ్ళో ఆ వస్తువు దొరకదు. నేను ఒక లారీ లోడ్ తెప్పించాను అక్కడి నుంచి, అందుకని చెప్పి ఒక 5 రూపాయల ధర ఇచ్చి వేసుకుంటే ఆయన ఏమో అనుకోడు, 15 రూపాయలు ఇచ్చి తీసుకున్నాడు. అంటే నా 10 ఏమైంది? 15 అయింది. 15లో 10 తీసేస్తే 5 రూపాయలు లాభం అయింది, గ్రాస్ ప్రాఫిట్. ఈ 5 రూపాయలు నాకు నికర లాభమా? కాదు. ఎందుకంటే మరి నేను లారీ ఖర్చు పెట్టాగా, లోడింగ్ అన్లోడింగ్ ఉంది కదా, తర్వాత ఒక షాపు తీసుకుని కిరాయికి పెట్టా కదా, దానికి ఒక కరెంట్ ఖర్చు ఉంటుంది కదా, మున్సిపల్ ట్యాక్స్ ఉంటుంది కదా. ఇవన్నీ కనుక తీసేస్తే ఏమవుతుంది? నా గ్రాస్ ప్రాఫిట్ ఒక్కొక్క వస్తువు అమ్మకం మీద 5 రూపాయలు అయితే ఒక 2.5 పోనీ 3 రూపాయలు తీసేస్తే రౌండ్ ఫిగర్ కోసం 2 రూపాయలు నా నెట్ ప్రాఫిట్ అన్నమాట. ఇవాళ నేను 100 వస్తువులు అమ్మితే 100 × 2, 500 వస్తువులు అమ్మితే 500 × 2, 10 వస్తువులే అమ్మితే 10 × 2. ఆ రోజు స్ట్రైకో బాయ్కాటో ఏదో ఒకటై దుకాణం బంద్ చేశాను, షాప్ తీయలేదు. ఆ రోజు ప్రాఫిట్ 0. మీకు అర్థమైందా? కర్మకాలి ఆ రోజున నా వస్తువు గనక పెరిషబుల్ వస్తువు గనక అయితే ఏమవుతుంది? రెండో రోజుకు అరటిపళ్ళు కుళ్ళిపోతాయి. ఉదాహరణకి కుళ్ళిపోతే అమ్ముకోలేను అంటే నాకు గత 3 రోజుల్లో వచ్చిన లాభం ఈ ఒక్కరోజు వచ్చిన నష్టంతో కొట్టుకుపోయినట్టు లెక్క. అంటే నేను ఇలాంటి చిన్న పదాలు ఎందుకు వాడుతున్నానంటే మీకు తేలిగ్గా అర్థం అవ్వాలని చెప్పని. ఫైనాన్స్ అంటే డబ్బు, డబ్బు అంటే ధనమూలం ఇదం జగత్ అన్నాడు. అవును, ఇంతకీ డబ్బు ఎవరు సృష్టించారండి? భగవంతుడు ప్రపంచాన్ని సృష్టిస్తే మనిషి డబ్బును సృష్టించాడు, దేవుడు డబ్బును సృష్టించరా. కానీ మనిషికున్న బలహీనత ఏమిటంటే అంతానే కొనగలను ప్లస్ దేవుణ్ణి కూడా డబ్బుతో కొనగలను అనుకుంటాడు. వచ్చిన గొడవది. లేకపోతే హుండీలు ఎందుకు నిండుతాయి? రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు హుండీలు ఎందుకు ఖాళీ చేస్తారు? మహాపురుషులు అందరూ కూడా తాము సంపాదించిన దాంట్లో కొంత గనక అక్కడ ఇచ్చేసినట్టయితే, అవునా, ఆయన లెక్కలు సెట్ ఆఫ్ చేసుకుంటాడని. గాడి దగ్గర సెట్ ఆఫ్ ఉండదు, క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది. అది తర్వాత చెప్తాను. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సమ్ క్లారిటీ అబౌట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆస్పెక్ట్స్ అని ఇందాకే నేను అడిగేశాను. వీ షల్ మెయిన్లీ ఫోకస్ ఆన్ ఫైనాన్స్ అండ్ నాట్ ఆన్ అదర్ ఏరియాస్. ఎకనామిక్స్లో ఒక బేసిక్ డెఫినేషన్ ఒకటి ఉంది. వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, అనంతమైన కోరికలు. ఇన్సేషియబుల్ అనే ఇంకో పదం ఉంది, అంటే తీర్చుకోలేనివి. అంటే తీరుస్తున్నా కొద్ది కొత్తది పుడుతూ ఉంటుంది, కొత్తది వెరైటీ ఏదో ఒకటి పుడుతూ ఉంటుంది. అందుకని వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మరి వాంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఏం చేయాలా? డబ్బు పెట్టాలా, ఖర్చు పెట్టాలా, కొనుక్కోవాలా, వాడుకోవాలా. అంటే మీన్స్ అంటే సాధనము, ఏ విధంగా మనం దాన్ని సాధించవచ్చో అవి లిమిటెడ్ అట. అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉండవు, ఎక్కువ వనరులు ఉండవు, ఎక్కువ డబ్బు ఉండదు అనేటువంటిది. మరి ఆ లిమిటెడ్ మీన్స్ కూడా విత్ ఆల్టర్నేటివ్ యూజెస్, దానికి ప్రత్యామ్నాయాలు, దానికి వేరే ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీకు అర్థమవుతుంది. నా దగ్గర 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఇంకేమీ లేదు. ఇంట్లోంచి బయటకు వచ్చా. 10 రూపాయలతో నేను న్యూస్ పేపర్ కొనుక్కోవచ్చు, 5 రూపాయల టీ తాగొచ్చు. ఒక ఆప్షన్. రెండో ఆప్షన్, కొత్త మ్యాగజైన్ వచ్చింది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని మనీషిగా బ్రతుకు అని. ఉదాహరణకు ఆ పుస్తకం ధర 10 రూపాయలే అనుకుందాం. అంటే నేను న్యూస్ పేపర్ కొని టీ దాగి ఆ పుస్తకం కొనే వీలుందా? లేదు. ఎందుకు? నా దగ్గర ఉన్నది 10 రూపాయలే, దాని ధర 10 రూపాయలు ధర. అంటే A/B. అయితే నేను దీనికన్నా టిక్కు పెట్టాలి, లేక దానికన్నా టిక్కు పెట్టాలి. అప్పుడు నేను నిర్ణయించే సామర్థ్యం నాకుంది, మార్కెట్కు లేదు. మార్కెట్ ఓన్లీ ప్రపోజెస్ బిఫోర్ యూ. అంటే నేనేం నిర్ణయం చేయాలి? నేను ఓ రోజు టీ తాకపోతే ఏమవుతుంది? ఏం కాదు. కాసేపు అక్కడ కూర్చుని పక్కనాడు చదువుతున్నప్పుడు న్యూస్ పేపర్ చదివేస్తే హెడ్లైన్స్ తెలిస్తే చాలు కదా, అంతగా ఇంకెందుకు? పుస్తకం కొంటే నా భవిష్యత్తు బాగుపడుతుందని నేను ఇటువైపు మొగ్గు చూపాలి. మీకు అర్థమైందా? నా దగ్గర 20 రూపాయలు ఉన్నాయనుకోండి, న్యూస్ పేపర్ కొంటాను, టీ తాగుతాను, పుస్తకం తీసుకుంటాను. నా దగ్గర 50 రూపాయలు ఉన్నాయనుకోండి, ఈ రెండింటితో పాటు ఇంకొకటి కూడా నేను చేస్తాను. ఈ కాంప్లెక్సిటీ కనుక అర్థమైనట్టయితే హౌ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది మార్కెట్, ది బిహేవియర్ ఆఫ్ ద పీపుల్ అండ్ హౌ వీ హ్యావ్ టు డూ ఇట్ అనేటువంటిది మనకు తెలుస్తుంది. క్యాష్ అంటే నగదు, క్యాష్ టు క్యాష్ అంటే నగదుగా మారటం. సర్ప్లస్ క్యాష్ ఈజ్ ప్రాఫిట్. ఇందాక నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎడిక్వేట్ ప్రాఫిట్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇందాకనే ఇచ్చినటువంటి ఉదాహరణలోనే కంటిన్యూ చేస్తున్నాను సింప్లిసిటీ కోసం. 10 రూపాయల కోసం 10 రూపాయలు పెట్టి కొన్నాను, 3 రూపాయలు నాకు ఎడిషనల్ కాస్ట్ అయ్యాయి, 15 రూపాయలకు అమ్మాను, 2 రూపాయలు నాకు
లాభం వచ్చింది. రైట్. ఉదాహరణకు నేను 10 ఐటమ్సే అమ్ముతాను అని అనుకోండి రోజుకి. ఒక ఉదాహరణ. ఏమైంది అప్పుడు? 10 × 2 20 రూపాయలు వస్తాయి. ఈ రోజుల్లో ఒక 3-4 కుటుంబం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబంలో 30-40 రూపాయలు రోజుకు సంపాదనతో ఒక్క పూటన తినగలుగుతారా? తినలేము. ఇప్పుడు ప్రశ్నలు వేయటం అలవాటు చేసుకోండి. అంటే ఒక ఆల్టర్నేటివ్, నేను రోజుకు 100 వస్తువులు కనుక అమ్మగలిగినట్టయితే 2 రూపాయల చొప్పున 100 × 2 అంటే 200 రూపీస్ నాకు వస్తే పర్వాలేదు సార్, 200 రూపీస్లో ఒక్క పూటన్నా భోజనం చేయవచ్చు. అంటే ఒక ఆల్టర్నేటివ్ ఏమిటి? ధర పెంచు. రెండో ఆల్టర్నేటివ్ ఏమిటి? మార్జిన్ పెంచు. మార్జిన్ పెంచడం అంటే ఏమిటి? 10 రూపాయల కొనుగోలు ధర, 3 రూపాయల ఖర్చు, 13 రూపాయలు ఉన్నటువంటి దాన్ని 20కి అమ్మకుండా 30కి అమ్ము. అమ్మిన ప్రతి వస్తువు మీద నీకు 17 రూపాయల లాభం వస్తుంది. 17 × 100 ఉదాహరణకి 1700 రూపీస్ వస్తుంది. అంటే ఇది ఎంత కాంప్లెక్స్ అంటే అసలు ఎంత కావాలి, ఎంత వచ్చే అవకాశం ఉంది, ఇతరులు ఎంత సంపాదిస్తున్నారు, వాళ్ళెంత అమ్ముతున్నారు, నేనెన్ని అమ్మగలను, నా ప్రోడక్ట్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఎంతమంది కొనే అవకాశాలు ఉన్నాయని దీనిని ప్రొజెక్షన్స్ అన్న పదం వాడతారు, బడ్జెటింగ్ అన్న పదం వాడతారు, ఎస్టిమేషన్స్ అన్న పదం వాడతారు. ఇలా వాడటం వల్ల ప్రొజెక్షన్స్ వేసుకోవాలి. ఇక్కడ మళ్ళీ ఇందాక చెప్పినటువంటి అన్సర్టనిటీ పాయింట్ వస్తుంది. నేను అనుకున్న 1000 అమ్ముతానని 300 దాటలే. ఎప్పుడు లారీ లోడ్ తెప్పించాను, సగం లారీ అమ్మటంతో మిగిలిన సగం కుళ్ళిపోయాయి. మీకు అర్థమవుతోందా? అంటే ఎక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్ని ప్రశ్నలకు సమాధానం స్పష్టత మన మనసులో ఉంటే అప్పుడు మనం ముందుకెళ్ళగలమో ఈ ఎనాలిసిస్లో మీకు ఉన్నటువంటి లాభం అది అని చెప్పని చెప్తున్నాను. రిటర్న్ అంటే దాని మీద మనకు వచ్చే ఆదాయం. ఇక్కడ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్, యాడ్ రిస్క్ ప్రీమియం, రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ అని కొంచెం టెక్నికల్ నేను సమాధానం చెప్తా. గంపా జర విను, అంటే పాయింట్ ఉన్నది, నేను అడుగుతున్నా, నువ్వు సమాధానం చెప్పాలా. నాకు నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నదని నాకు ఎవరో చెప్పిండ్రా అమ్మా, మరి నాకు 10 లక్షలు కావాలా, ఇస్తావా? గట్టిగా చెప్పు. అవన్నీ ఇస్తా, షూరిటీ ఇస్తావా? అంటే షూరిటీ ఉంటే ఆయన అప్పిస్తాడండి. అంటే మా వ్యక్తిగత రిలేషన్షిప్ కాదు, షూరిటీ లేకపోతే ఎట్లా ఇవ్వాలి సార్ అని మొహమాట పడతాడు. రైట్. ఇప్పుడు నీకు బ్యాంకులో ఉదాహరణకి 9% వస్తున్నది, అవునా? ఆ 9% నేను ఇస్తా. ఇవ్వడంటాయో మీకు అర్థమవుతోందా? అవును సార్, పర్ఫెక్ట్ సెక్యూరిటీ, నేషనలైజ్డ్ బ్యాంకు, పబ్లిక్ సెక్టార్ గవర్నమెంట్ బ్యాంకు, అవునా, నిశ్చింతగా నేను పడుకుంటాను నేను. వాళ్ళు 9% ఇస్తుంటే నీకేమో ఇవ్వమంటున్నావు, పర్వాలే, సెక్యూరిటీ ఉందా అంటే ఉన్నదంటున్నావు. అదే 9% నువ్వు ఇస్తే నేను నీకెందుకు ఇవ్వాలంటున్నాడు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ హ్యూమన్ నేచర్, అండర్స్టాండ్ ఫైనాన్స్, అండర్స్టాండ్ ది లాజిక్ ఆఫ్ ది బిజినెస్. అప్పుడు నేను ఆయనకు టెంప్ట్ ఏం చేస్తానంటే, చూడు ఆడ బ్యాంకులో పెడితే ఏమొస్తుందయ్యా, నేను ఇంత దోస్తుని నీకు, అర్థమైందా? కావాలంటే నీకు పార్ట్నర్షిప్, నాకు వద్దు సార్ పార్ట్నర్షిప్ అంటాడు, తర్వాత మాట్లాడుకుందాం, అవునా? నేను నీకు 12% ఇస్తా. అంటే నీకు 9% మామూలుగా సేఫ్గా వస్తుంది, జర్ర రిస్క్ తీసుకుంటున్నావు, అందుకని 3% నేను ఎక్కువ ఇస్తా. అంటే 3% అంటే అబ్బో అంటాడు, జర నవ్వుతాడు, అవునా? 12% నీకు ఇస్తాను, నువ్వు అప్పిస్తావా అని అడిగాను అనుకోండి. ఆయన ఇస్తానన్నాడని అనుకోండి. ఇప్పుడు ఈ టెక్నికల్ పదాలలో ఫిట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. బ్యాంకులో ఉన్న డిపాజిట్ రిస్క్ లేదు. ఉదాహరణకు దాని కనుక మనం రిస్క్లెస్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ అని అనుకున్నట్టయితే, నాకు ఇవ్వటం వల్ల కొంచెం రిస్క్ ఉంది కాబట్టి ఆ రిస్క్ని కవర్ చేయడానికి ఇంకొంచెం మొహమాటం పెడితే ఆయన ఇస్తున్నాడు కాబట్టి ఆ 3% ఎక్స్ట్రాని కనుక రిస్క్ ప్రీమియం అని కనుక డిఫైన్ చేస్తే, రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్ ప్లస్ రిస్క్ ప్రీమియం ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. ఈ ఎగ్జాంపుల్లో గంపా నాగేశ్వరరావు గారికి 12% రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. మీకు అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఎగ్జాంపుల్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. నేను నా దగ్గర సెక్యూరిటీ లేదు గంపా అంట. సెక్యూరిటీ లేదు, మీకు తెలియదా? ఏమున్నది అన్నీ పోగొట్టుకున్నా, సెక్యూరిటీ లేదు సార్ అంటాడు. చూడు నా దగ్గర బ్రహ్మాండమైన ఐడియా ఉన్నది, ఆ ఐడియాతోనే ఐఎమ్ షూర్ ఐ విల్ బి ఏబుల్ టు 2 ఇయర్స్లా చూస్తుండు, నువ్వు హైదరాబాద్లో అంతా మన పేరే చెప్పుకుంటారు, అవునా? నువ్వు ఉత్తగివ్వకు, నీకు ఆ 9%కు తోడు
నేను మొత్తం 25% ఇస్తా నీకు, 25%. సరే నేను చేస్తాడంటే ఆయన సాధారణంగా తన దగ్గర ఎంత ఉన్నది, ఈయనకి ఇస్తే ఏమవుతుంది, ఇవ్వకపోతే ఎంత నష్టము, తట్టుకోగలిగిన స్థాయిలో ఉంటానా ఉండనా అని అనేక లెక్కలు వేసుకుని, సరే సార్ మీరు అడిగిన 10 లక్షలు ఇస్తాను, 25% ఇవ్వాలా అని ప్రతి నెల ఇవ్వాలి సార్ అంటాడు. అరే నేను ఇప్పుడు మొదలెడుతున్నా, ప్రతి నెల ఎట్లా ఇస్తానయా నీకు, ఐ విల్ పే ఓన్లీ క్వార్టర్లీ ఆర్ ఐ విల్ పే హాఫ్ ఇయర్లీ అని. ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ ఆల్వేస్ ఎన్ ఎబిలిటీ టు డిక్టేట్ టర్మ్స్, వాట్ యు వాంట్, వాట్ అదర్స్ వాంట్, వేర్ ఈజ్ ది మీటింగ్ పాయింట్, వేర్ ఈజ్ ది మెల్టింగ్ పాయింట్, to what extent you are willing to accommodate, to what extent the other person is willing to demand and get it done అనేటువంటి విషయాల మీద ఆధారపడి ఈ నిర్ణయం జరుగుతుంది. అందుకని మీకు ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పాను నేను. ద బిగ్గెస్ట్ రిస్క్ ఈజ్ నాట్ టేకింగ్ ఎనీ రిస్క్ అంటాడు జుకర్బర్గ్. ఏ రిస్క్ తీసుకోకుండా కూర్చుంటే ఏమొస్తుందండి, ఏమీ రాదు. అంటే రిస్క్ తీసుకోమంటే పైనుంచి దూకడమేనా, అంత మైండ్లెస్గా రిస్క్ తీసుకోవడమా, అది కూడా కాదు. అంటే క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి, రీజనబుల్ రిస్క్ తీసుకోవాలి, అప్రూటింగ్ రిస్క్ తీసుకోకూడదు. 3 స్టేట్మెంట్ల గురించి సాధారణంగా మేము మాట్లాడతాం. ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్, రెండోది స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఆర్ లాస్ యాజ్ ది కేస్ మే బి, స్టేట్మెంట్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్. చాలా క్లుప్తంగా ఒక చిన్న సత్యం ఒకటి అర్థం చేసుకుంటే అకౌంట్స్ ఫైనాన్స్లోంచి మిస్టరీ పక్కకి వెళ్ళిపోతుంది. ఆ సత్యం ఏమిటంటే ది ఓనర్ ఈజ్ డిఫరెంట్, ది బిజినెస్ ఈజ్ డిఫరెంట్, ది బిజినెస్ హ్యాజ్ ఎ సపరేట్ ఐడెంటిటీ, సపరేట్ ఎంటిటీ అని చెప్పని టెక్నికల్గా వాడతారు. అంటే అర్థం ఏమిటి, ఉదాహరణకు నాకు వ్యాపారం ఉంది అని అనుకుందాం, నేనే వెళ్ళి అక్కడ తాళం తీస్తా, నేనే వస్తువులు అమ్ముతాను, నేనే క్యాష్ జోబులో పెట్టుకుంటా, లేదా క్యాష్ బాక్స్లో పెడతా, నేనే మళ్ళీ రాత్రి తాళం వేసుకుని ఇంటికి వస్తా, హోల్ అండ్ సోల్, నో బడీ టు ఆన్సర్. ఇది పరిస్థితి. ఉదాహరణకి నేను వచ్చిన డబ్బుల్ని నేను జేబులోనే పెట్టుకుంటున్నాం, అకౌంటింగ్ సరిగ్గా చేయటం లేదు అని అనుకోండి. ఈ లోపల ఎవరో అడుగుతారు, ఎవరో ఇస్తారు, ఇంటికి ఖర్చులకు వారికిపోయింది. నెల అయిన తర్వాత మళ్ళా నాకు ఇంకో 50,000 రూపాయలు కావాలి వస్తువు కొనటానికి, వచ్చింది 70,000, ఈ 70,000 ఖర్చు అయిపోయాయి. అంటే మనిషి తాను సొంతదారుడైనప్పటికీ ఎంత జాగ్రత్తగా లెక్కలు రాసుకోవాలంటే, ప్రతి పైసా లెక్క పెట్టాలంటే నేను వేరు, నా వ్యాపారం వేరు, నా ఆదాయ వ్యవహారాలు వేరు, నా వ్యాపారం యొక్క నగదు వసూళ్ళు చెల్లింపులు వేరు, దీని ప్రాఫిటబిలిటీ సపరేట్గా నిర్ణయం కావాలి. నా ఎంత 10 minutes ఒక సిలబసా పాడా, ఫినిష్ అంటే ఫినిష్ అయ్యా, అది ఆస్తులెన్ని అప్పులెన్ని అనేటువంటిది ఒక ఈక్వేషన్. రెండవ ఆస్పెక్ట్ ఏమిటంటే చేసిన వ్యవహారాల వల్ల, అంటే ఒక్క ట్రాన్సాక్షన్ తీసుకుంటే తేలిగ్గా అర్థమవుతోంది, ఒక రోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం తీసుకుంటే పెట్టిన ఖర్చులన్నీ ఒకవైపు, వచ్చిన వసూళ్ళన్నీ ఒకవైపు పెడితే వసూళ్ళు ఎక్కువై ఖర్చులు తక్కువైతే లాభం, లేక ఖర్చులు ఎక్కువై వసూళ్ళు తక్కువైతే నష్టం అనేటువంటిది అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్యాష్ సేల్, క్రెడిట్ సేల్, నగదు అమ్మకాలు, అరువు అమ్మకాలను కూడా అర్థం చేసుకోవాలి. మనం నగదుకు అమ్ముదామని మనం అనుకుంటాం, కొనేవాడు అరువుకిస్తా అంటే నేను కొంటా, లేకపోతే ఆ పక్క షాపుడు అరువుకిస్తున్నాడు, నేను నీతాను ఎందుకు కొనాలంటాడు. ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. సరే, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అని, రోనా అని, అంటే రిటర్న్ ఆన్ టోటల్ అసెట్స్ అని, హిందీ రోనా కాదు అది, రిటర్న్ ఆన్ నెట్ అసెట్స్ అని కాన్సెప్ట్స్ ఉన్నాయి. టైం లేదు కాబట్టి ఏదైనా మీరు ఫైనాన్స్ ఫర్ నాన్ ఫైనాన్స్ పీపుల్ అని పుస్తకాలు ఉంటాయి. యశస్వి అని అద్భుతంగా పుస్తకం రాశాడు. కనీసం ఒక డజన్ పుస్తకాలు ఉన్నట్టు నాకే తెలుసు, నాకు తెలియని ఇంకో 20-30 ఉండే ఉంటాయి. అందుకని ఎలిమెంట్స్ ఆఫ్ ఫైనాన్స్ గురించి, ఎలిమెంట్స్ ఆఫ్ కామర్స్ గురించి, ఎలిమెంట్స్ ఆఫ్ అకౌంట్స్ గురించి ఉన్న పుస్తకాలు మీరు స్టడీ చేయడం మంచిదని చెప్పని అంటున్నాను. డ్యూపాంట్ చార్ట్ అని చెప్పి ఆపరేటింగ్ ఇన్కమ్ డివైడెడ్ బై సేల్స్ ఇంటూ 100 ఈజ్ కాల్డ్ యాజ్ ది ఆపరేటింగ్ మార్జిన్, సేల్స్ డివైడెడ్ బై యావరేజ్ అసెట్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ద సేల్స్ టర్నోవర్, మార్జిన్ ఇంటూ టర్నోవర్ కాన్స్టిట్యూట్స్ ROI, దట్ ఈస్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని. దీనికి ఇందాక నేను రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్, రిస్క్లెస్ రేట్ ఆఫ్ రిటర్న్, రిస్క్ ప్రీమియము, ఎడిక్వేట్ రేట్ ఆఫ్ రిటర్న్, ROI, కంపేరబుల్ ROI అని చెప్పి బోల్డ్ అనే విషయాలు చెప్పాను. అది మీకు ఎంతవరకు అర్థమైందో తెలియదు, దాని యొక్క ఎక్స్పాండెడ్ వర్షన్ ఇది. A strategy to succeed, a plan to implement are badly needed if you want to come out ahead. వ్యూహం ఏమిటి? ఎవరైనా మీరు వ్యాపారం చేయదలిస్తే నా మొట్టమొదటి రిక్వెస్ట్, ఒక నెల రోజులు చెస్ ఆడటం నేర్చుకోండి.
అసలు నిజానికి జీవించటానికి కూడా చెస్ అవసరము, వ్యాపారానికి రెండింతలు అవసరము, వ్యూహరచన తెలుస్తుంది. ఎదుటవాడు ఏం చేస్తే మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే వాడేం చేస్తాడు, వాడికి మనకి ఢా ఢీ ఢూమ్ ఇవన్నీ అర్థమవుతాయి చెస్ నేర్చుకున్నట్టయితే. There is a gold mine in front of you. Yes. Do you see the problem or do you see the opportunity? Your mind is a fertile garden. Your thoughts are the seeds. You can grow flowers or you can grow weeds. Weeds ante kalupu mokkalu. Make sure you take out the weeds. మనం చల్లిన విత్తనాలు కాక తెలియనివేవో మొలకెత్తుతాయి పొలంలో. మనం వేసే ఎరువులు వాటికి గుంజుకుంటాయి అవి. అందుకని ఏం చేయాలి, కలుపు మొక్కల్ని పీకేయాలి. మనం ఏ పంట వేసామో ఆ పంటని మనం సొంతం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. యూ రిక్వైర్ క్యూరియస్ మైండ్స్ బికాస్ క్యూరియస్ మైండ్స్ విల్ హెల్ప్ యూ టు సక్సీడ్. You require spiritual minds because they become value oriented minds. You require scientific minds because they become achievement oriented minds. ఒక మాట ఐన్స్టైన్ది, ఒక మాట సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిది, మూడవ మాట అబ్దుల్ కలాం గారిది. దీని సారం ఏమిటంటే యూ నీడ్ ఎ మైండ్ దట్ ఈస్ ఎ విల్లింగ్, లెర్నింగ్ అండ్ ఇన్స్పైర్డ్ మైండ్. క్రియేటింగ్ సచ్ ఎ మైండ్ ఈజ్ యువర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు గెలిచిన తర్వాత, సక్సీడ్ అయిన తర్వాత ఎవడు నీ డిగ్రీ ఏంది, ఎక్కడ చదివినో, ఏ యూనివర్సిటీ, ఎన్ని మార్కులు వచ్చినాయి, సర్టిఫికెట్ ఉందా అని అడగాడు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్ళి ఎవరు కూడా నీకు సర్టిఫికెట్ ఉందా అని అడుగుతారా? అడగరు. రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా అడుగుతారా? అడగరు. ఎందుకు అడగరు? దట్ ఈజ్ ది లెవెల్ అండ్ ద స్టాండర్డ్ దట్ యు హావ్ క్రియేటెడ్ దట్ మేక్స్ ది డిఫరెన్స్. ద ఫ్యూచర్, ఓకే కొన్ని స్కిప్ చేస్తానండి, తర్వాత పంపిస్తాను నేను. Future is lost if quality goods and seeds and deeds are not sown in the present. By definition, it is uncertain. Surely it is digital. The future is characterized by shrinking resources and increasing costs. ఇవాళ నేను మీ దగ్గరకు వచ్చి ఒక వస్తువు కొన్నా, అమ్మాను, బాగుంది సార్, రేపు అదే ధరకి ధరలు పెరిగినాయి భయ్, ఆ ధర కుదరదు అంటాడు. నా మార్జిన్ దెబ్బతింటున్నది. ఇవాళ నేను మీకు అమ్మాను, మీరు కొన్నారు, రేపు వచ్చి సార్ అంటారు ధరలు పెరిగినాయి భయ్, నేను ఎక్కువ ధర పెట్టి కొన్నా, నీకు ఎక్కువ కమ్ముతా అని. అటు అప్సెట్టింగ్ ఫ్యాక్టర్స్, ఇటు అప్సెట్టింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అప్సెట్ కాకుండా చేసుకోగలిగినటువంటిది వ్యాపారం. ది ఫ్యూచర్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎవర్ ఇంక్రీజింగ్ గ్లోబల్ కాంపిటీషన్ అండ్ డిమాండింగ్ కన్స్యూమర్ అవేర్నెస్. పాత రోజుల్లో లేరు జనం, అమాయకులు కారు, బాగా తెలివి మీరారు. అక్కడ కనుక డేట్ ఆఫ్ ప్యాకింగు, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కనుక లేకపోతే వాడు కొనడు. షికాయత్ వస్తే నేరుగా కన్స్యూమర్ ప్రొటెక్షన్ రైట్స్కి వెళ్ళిపోతాడు వాడు. ఎన్ని లీగల్ కాంప్లికేషన్స్ తెలుసుకున్న తర్వాత బిజినెస్లో దిగాలో అర్థం చేసుకోండి. కంపెల్స్ యువర్ సెల్ఫ్ టు థింక్ క్రియేటివ్లీ ఈచ్ డే, ఫోర్స్ యువర్ సెల్ఫ్ టు థింక్. ఇందా గోవింద్ బాబు గారు మంచి మాట చెప్పారు, మెడిటేషన్. డిస్టర్బ్డ్ మైండ్కి కామ్నెస్ కనుక తీసుకొస్తే అర్థమవుతుంది, క్రియేటివిటీ ఎక్కువ అవుతుంది. సృజనాత్మకత కోసం నిన్ను నీవు అర్థం చేసుకోవడానికి, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి పనికొస్తుంది. వన్ స్మాల్ స్టెప్ ఫర్ మ్యాన్, వన్ జైంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్ అని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఎప్పుడైతే ఏదైతే అన్నాడో, అది మేబీ వన్ స్మాల్ స్టెప్ ఫర్ యూ మే బికమ్ ఎ జైంట్ లీప్ ఫర్ మ్యాన్ కైండ్. కొత్త ప్రోడక్ట్స్ ఎలా వచ్చాయి? ఒక అసంతృప్తి నుంచి వచ్చాయి, ఒక పోటీతత్వం నుంచి వచ్చాయి, ఒక సృజనాత్మకత నుంచి వచ్చాయి. నీవు చేసిన దానికన్నా నేను బాగా చేయగలననేటువంటి తత్వం వల్ల వచ్చాయి అవి. వాట్ ఈస్ ది ప్రాబ్లమ్ అండ్ వాట్ ఈస్ ది సొల్యూషన్స్? భారతదేశంలో ప్రాంతం ఏదైనా 2-3 బిందెలు, కుండలు పెట్టుకుని నీళ్లు మోసుకుని, అది కిలోమీటర్లు, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తీసుకొచ్చేటువంటి ఇండ్లు బహుశా మీ పుట్టిన ప్రదేశంలోనూ ఉండొచ్చు, సిటీలలో ఉండకపోవచ్చు. వాటర్ వీల్ని ఒక అబ్బాయి కనుక్కున్నాడు. పాత టైరు, లోపల ఒక ప్లాస్టిక్ ఇది, దానికి మూవింగ్ వీలు, అంటే నెత్తిన భారం పెట్టుకు మొయ్యక్కర్లా. పాయింట్ అర్థమైందా మీకు? దెర్ ఈజ్ అ పాయింట్ ఇన్ దట్, దెర్ ఈజ్ అ పొటెన్షియల్. నెక్స్ట్, చిల్లర దుకాణాలలో అందరూ చిల్లరిస్తుంటారు, బోల్డ్ అంత చిల్లర ఉంటుంది, ఇంత కుప్పు ఉన్నది. బ్యాంకుకి ఇస్తే ఏం సార్ ఇట్లా చంపుతాం మమ్మల్ని అని వాళ్ళు తీసుకోరు. ఏం చేయాలా? కాయిన్ సార్టింగ్ మెషిన్ కావాలి. చూడండి దయచేసి, ఎక్కడికక్కడ డినామినేషన్ వైజ్, సైజ్ వైజ్ సార్ట్ అయిపోతున్నాయి మెకానికల్గా, అన్టచ్డ్ బై హ్యాండ్. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ.
అంటే ఇంత కుప్ప కాయిన్స్ ఉన్న ఒక 10 నిమిషాలు పావుగంట ఆ మెషిన్లో పైనుంచి కనుక మనం పోస్తూ ఉన్నట్టయితే అవి సార్ట్ అవుట్ చేసి 100 తీసి మనం లెక్క పెట్టడం తేలిక అవుతుందా అవదా? అంతే కదా. ప్రొడక్టివిటీ అంటే ఏమిటి, సింప్లిసిటీ అంటే ఏమిటి, టెక్నాలజీని వాడుకోవటం అంటే ఏమిటి? కంపేర్, కాంట్రాస్ట్, కంపీట్ అండ్ కాంకర్. నెగటివ్స్ వద్దు, పాజిటివ్స్ కావాలి. ఉదాహరణకు నాకన్నా ఆయన పొడుగ్గా ఉన్నాడు, నాకు కూడా ఇంకొక 5'7", 5'8" ఉంటే బాగుండేది కదా అని అనిపిస్తుంది. దీనివల్ల నాకేమొస్తుందంటే అసూయ వస్తుంది. నాకన్నా 5 feet ఒకడు ఉన్నాడు, వాడిని చూస్తే అని నవ్వుతాను నేను, నాకు గర్వం వస్తుంది. ఈ రెండు నెగటివ్స్, ఈ నెగటివ్స్ని పాజిటివ్స్ కింద కన్వర్ట్ చేసుకోండి. ఆయన్ని 5 feet 8 inches ఎందుకు సృష్టించాడో దేవుడు, నేనెందుకు బాధపడాలి? 5 feet ఆయనలో ఏం మహత్యం ఉందో నేనెందుకు గర్వపడాలి? అది ఆ తత్వం ఎప్పుడైతే ఉంటుందో పాజిటివ్స్ మీలో పెరుగుతాయి. బిలీవ్ మీ, యూ స్టార్ట్ అట్రాక్టింగ్ లైక్ ఎ మ్యాగ్నెట్. థింక్, బ్లూమ్ లైక్ ఎ ఫ్లవర్, మొగ్గ పువ్వులా వికసించవలే. ఐడియాస్, you require lots and lots and lots of ideas, large quantity of good quality, then you will be able to have great creativity. మనకు బద్ధకం, భయం, మనకెందుకులే, మన వల్ల అవుతుందా అనేటువంటి యాటిట్యూడ్స్ మనకు ఉంటాయి. దాన్ని విరగొట్టడానికి ఏమిటంటే థింక్, హ్యావ్ ది ఐడియా, ట్రై ఇట్, డూ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, కీప్ డూయింగ్ టిల్ యూ సక్సీడ్. మొండితనం కావాలి మనిషికి, పట్టుదల, బ్రహ్మరాక్షసి పట్టు అంటారే అలాంటి పట్టు కావాలి. జస్ట్ యాజ్ డార్క్నెస్ డిసపియర్స్, క్లారిటీ డాన్స్ అండ్ క్రియేటివిటీ ఎమర్జెస్ వెన్ యూ స్టార్ట్ థింకింగ్. గాలిలో ఎంత ఎత్తు ఎగిరాడో చూడండి, అతను ఎలా ఆడగలుగుతున్నాడో చూడండి. కంపీట్ విత్ యువర్ సెల్ఫ్, హయ్యర్ అండ్ స్టిల్ హయ్యర్. ఇదొక్కటి కాస్త నిదానంగా చూడండి. హయ్యర్ యూ గ్రో, మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు. మోర్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ యూ హ్యావ్ టు ఫేస్ ఇన్ యువర్ లైఫ్, బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. మొదటి ట్రాన్సాక్షన్ తేలిగ్గా అయింది కాబట్టి మిగిలినంతా కేక్ వాక్ అని చెప్పని మాత్రం అనుకోవద్దు, ఆ భ్రమలో ఉండొద్దు. 21st centuryలో ఏం కావాలయ్యా అని జనాన్ని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 93.8% persons voted for professional and work ethic, 93.1% said critical thinking and problem solving ability is required, 93.1% written communication, collaboration, oral communication. ఇవయ్యా మేము ఉద్యోగస్తుల్లో చూసేవి, అవి ఉన్నవాళ్ళు మాకు కావాలి అని చెప్పని అన్నారు. అర్థమైంది. మనం ఉద్యోగం కాదు వ్యాపారం మొదలెడదామని అనుకుంటున్నాం. నువ్వు రేపు పొద్దున ఉద్యోగాలు ఇవ్వబోయే వ్యక్తులకి ఇవి కావాలని నువ్వు అనుకుంటావు కదా, మరి అవి నీలో లేకపోతే వాడెందుకు వచ్చి నీ దగ్గర చేస్తాడు? అంటే యూ మస్ట్ హ్యావ్ దెమ్. Then the chances are that you would be able to select people who will be able to work with you. Never underestimate competition. You cannot outguess, you can only outplan. Failing to plan is planning to fail. అందుకే నేను చెస్ గురించి చెప్పా, స్ట్రాటజీ గురించి చెప్పా, వ్యూహరచన చెప్పా, ప్లానింగ్ అని చెప్పా. క్వాలిటీ, నాట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఒక వస్తువు అమ్ముడుపోయాక పాలల్లో నీళ్లు కలపడం, ఏదో తాజ్మహల్ టీ బదులు మరొక డస్ట్ టీ వాడటం, ఈ వెధవేషాలు వేస్తే ఇవాళ వచ్చి కొన్నోడు రేపటి నుంచి మానేస్తాడు. బ్రాండ్ క్రియేట్ చేయలేము, బ్రాండ్ లాయల్టీ క్రియేట్ చేయలేము. కొన్నవాడు మళ్ళీ మన దగ్గరికే మత్తు మందులో మునిగిన వాడి వలె వచ్చి కొంటూ ఉన్నప్పుడే మన కస్టమర్ బేస్ బిల్డ్ అవుతుంది. కస్టమర్స్ బేస్ బిల్డ్ అయితే టర్నోవర్ పెరుగుతుంది, టర్నోవర్ పెరిగితే ప్రాఫిట్స్ పెరుగుతాయి, టర్నోవర్ పెరిగినందువల్ల ప్రొడక్షన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరిగినందువల్ల కాస్ట్ తగ్గుతాయి, కాస్ట్ తగ్గితే యూనిట్ కాస్ట్ తగ్గుతుంది, యూనిట్ కాస్ట్ తగ్గితే యూనిట్ మార్జిన్ మీద ప్రెషర్ ఉండదు, అప్పుడు వైడర్ గ్యాప్ అవుతుంది, అంటే ప్రాఫిట్స్ ఎక్కువ అవుతాయి, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది. Never overestimate yourself, never underestimate others. Don't use your intelligence to cheat others. Use your intelligence not to be cheated by others. బహుశా ఇతరుల కన్నా మీకు కాస్త ఒక తులం ఎక్కువే ఇచ్చాడు దేవుడు. ఆ తెలివితేటలతో మీరు అబ్బా ఇంతమంది అమాయకులు నాకు దొరికారు అని ఇతరులను మోసం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయవద్దు. వాళ్ళు మోసపోయినా పైన వాడు క్షమించాడు. నెవర్ చీట్ అదర్స్. ఇఫ్ యు ఆర్ ఇంటెలిజెంట్, ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ బీయింగ్ చీటెడ్ బై అదర్స్. టు బీ ఈజ్ టు డూ అని సోక్రటిస్ అంటాడు, టు డూ ఈజ్ టు బీ అంటాడు జీన్ పాల్ సాత్రే, డూ అంటాడు ఫ్రాంక్ సినాత్రా. డూ అంటే యూ బికమ్ దట్ బై డూయింగ్, బీయింగ్ ఈజ్ యూ బికమ్ బెటర్,
doing is still better. You become still much better. Prove that you can improve continuously. Do, be, and so on. Study the interdisciplinary nature of doing and succeeding in business. It's not one simple discipline. Typewriters have been replaced by computers, laptops, iPads, tablet PCs, etc. Telephones, mobiles, cell phones. Right? అలానే ఫేస్బుక్, వాట్సాప్, ఈ-కామర్స్, ఈ-బ్యాంకింగ్, నో క్యాష్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్, క్వాలిటీ, ఇవన్నీ ఒక్కొక్క చాప్టర్ హెడ్డింగ్గా భావించవచ్చు. మీరు చెప్పాలనుకుంటే బోల్డ్ అంత ఉంది అందులో. సమయం లేదు, ఊరికే షార్ట్ నోట్ లాగా అక్కడ నేను టచ్ కూడా చేయటం లేదు. కాంపిటీషన్, ప్రైసింగ్, ప్రొడక్షనా, అసెంబ్లీనా, మార్కెటింగ్ ఇంక్లూడింగ్ అడ్వర్టైజింగ్, రెప్యుటేషన్ అండ్ బ్రాండ్, నిర్మా బ్రాండ్ గురించి చెప్దాం అనుకున్నా. పొటెన్షియల్ ఫర్ ఎక్స్పోర్ట్ పబ్లిక్ ఇంపోర్ట్, అకౌంటింగ్, ఆడిట్, టాక్సేషన్, మేనేజింగ్ క్యాష్ ఫ్లోస్, మేనేజింగ్ సెల్ఫ్ అండ్ అదర్స్. వాట్ ఆర్ ది వేరియస్ ఫార్మాలిటీస్ దట్ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎ బిజినెస్? మున్సిపల్ రిజిస్ట్రేషన్ కావచ్చు, గవర్నమెంట్ రెగ్యులేషన్ కావచ్చు, లేబర్ కమిషన్ నుంచి పర్మిషన్ కావచ్చు, షాప్ వార్డ్ దగ్గర నుంచి పర్మిషన్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ వార్డ్ దగ్గర నుంచి పర్మిషన్ కావచ్చు, బోల్డ్ అని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఆ ప్రొసీజర్స్, రెగ్యులేషన్స్, మార్కెట్ పొటెన్షియల్ అర్థం చేసుకోవాలి. హూ ఆర్ ది పీపుల్ అరౌండ్? వాట్ ఆర్ ది ప్రామిసెస్? వాట్ ఆర్ ది ఫైనాన్షియల్ ఎస్టిమేట్స్? లోన్స్ అండ్ బర్డెన్ ఏమిటి? ప్రాఫిట్ పొటెన్షియల్ ఏమిటి? డిపెండెన్స్, ఇంటర్డిపెండెన్స్ అండ్ ఇండిపెండెన్స్కు ఉన్నటువంటి సంబంధం ఏమిటి? సింగిల్ సోర్సా, మల్టిపుల్ సోర్సెస్సా? థియరీ ఏమిటి? ప్రాక్టీస్ ఏమిటి? ఇన్ థియరీ దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ థియరీ అండ్ ప్రాక్టీస్. ఇన్ ప్రాక్టీస్ దెర్ ఈజ్ అని చెప్తారు అనుభవజ్ఞులు. ఆ విషయాన్ని గమనించాలి. ప్రొజెక్షన్స్ ఏమిటి? ఎస్టిమేట్స్ ఏమిటి? ప్రాబబిలిటీస్ ఏమిటి? ఇంపాక్ట్ ఇనిషియేట్స్. Thoughts influence our actions. Actions produce results. Results determine our destiny. Wishing you all the best in your honest endeavors. 360 degrees development కోసం ప్రయత్నం చేయండి. Now start thinking what you can do, will you do, what are the dangers, what are the pros and cons, what are the questions. Ask seniors, ask competitors, ask your teachers, discuss with your group of friends, and then start taking decisions. www.viswam.in లోకి వెళ్తే మీకు నా గురించి కొన్ని వివరాలు తెలుస్తాయి. నెక్స్ట్, దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి బాటలు కట్టిపెట్టోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్. అర్థం చెప్పక్కర్లేదని అనుకుంటున్నాను. archive.org లోకి వెళ్ళి professor.v.విశ్వనాథం అని వెతికితే సమ్ 1562 ఆ 63 లెక్చర్స్ మీకు ఫ్రీగా దొరుకుతాయి. ఇది కూడా రికార్డ్ చేసి ఇవాళ అప్లోడ్ చేస్తాను. ఇలాంటి స్లైడ్ షేర్స్ నేను ఒక 320 తయారు చేశా. దే ఆర్ ఆల్ ఫ్రీలీ అవైలబుల్ ఆన్ slideshare.net/Viswanadham. That is my email ID and that is my cell number. This is the position as on this date. Out of 1560 plus lectures, my lectures on communication skills have been downloaded and heard by 17,218 people. My 320 presentations combined viewership is 8,56,801. You can download my presentations, remove my name, put your name and use it. God bless you. మంచిదేమన్నా ఉంటే పంచుకోండి, పెంచండి. నచ్చకపోతే నాకు చెప్పండి, మార్పు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. Thanks a lot. My session is over. God bless you. Bless impact so that we can make a difference. We are mad about it. We are not bad people. We are being differently, disciplinedly. Thanks a lot. My session is over. And may I request all the trainers to kindly come on to the dais for a small felicitation. Kumar, Shrikant, Pidraji Garu, please come on to the dais. A small token of appreciation from our side, sir. May I request everybody to come and felicitate Sri Professor Viswanadham Garu. Pediraj Garu. Sharath, present the memento. Yeah. Wonderful, sir. 20th year impact souvenir. Living a fake life, you're not being honest with your own self at all. On the other side, you're spreading a lot of hatred around you.
That's not what you're supposed to do. Build honesty within yourself. First one, build a strong character. Be honest with your own self. Right? Next thing which I want to talk about is, go out and start observing life. Don't be a dumb person, sitting in one corner and the life is passing by, nothing is happening. Okay, why is this happening to me? Why is this happening to me? Observe life, observe successful people. How did, Mark make Facebook happen? How did Google happen? How did any company start? Start studying life more than anything else. You don't need degrees for it. Just go and do online. Today, Google has become everything. Start looking for, start observing life, how successful people are. Let me tell you this statement: success leaves clues. Can everyone repeat it after me? Success leaves clues. One more time. Twice as loud. Read success. Observe success. The more you observe success, you will start replicating it. In NLP, we call it as modeling the behavior. Model the behavior of people who are already successful so that you can become successful. With me so far? Next one, live a life of integrity, high integrity. Right? Stay loyal to people around you. If you're joining an organization, I don't expect everyone to become an entrepreneur here. Not really. I'm very grounded. I'm very clear. Right? Not everyone has to become an entrepreneur. If you're joining an organization, be completely integrated within the organization. People, when I did my master's in HR and psychology, I came out, I had my friends who are in the corporate world, IT. They come out of the organization and they start saying, my boss is like this, my company is like this, they don't give me hike, they don't do this and all that. You come out and say, summer it is too hot, winter it is too cold, rainy it is too rain. Everything is complaining for them. They are never integrated with themselves, they are never integrated with the organization either. Have integrity, guys. Don't try to talk something behind the back of people, within the organization, outside the organization either. With me so far? Right? So what all have you done? CHOI. Where are we reaching? CHOI. C. Right? We are talking about choices which you have to make. Right? Last, the C. The next one is comfort zone. Enough trainers have spoken about it. People talk about comfort zone. Don't live in your comfort zone. Come out of your comfort zone. What is comfort zone for you? What is comfort zone for you? I'll give you one simple question to ask with yourself every day. Right? When was the last time when you did something for the first time? When was the last time you did something for the first time? That's killing your comfort zone. That's saying that I don't want to be in a specific way. That's killing your comfort zone and taking that courage to move one step ahead. Ask yourself this question: when was the last time when I did something for the first time? Can somebody tell me when was the last time when you did something for the first time? Can somebody tell me when was the last time you did something for the first time? That's how the life has become. Every day the day starts, day ends, we go to sleep. Next day the same routine, we get up, we go to college, we go have lunch, go out, have tea, go to a hostel, go to somewhere, sleep. Same routine is continuing every day. We don't take that one step. If you want to come out of that comfort zone, build courage. Build courage within you. C for courage and C for comfort zone as well. What is courage? What is courage for you? What is courage for you? Anybody out there? What is courage for you? Louder, please. Solving the problem. How do you solve the problem? By facing the problem. Now, this is what I believe in, and if you like it, you can always pick this up. Courage is nothing but acting in spite of doubt, in spite of fear, in spite of thinking that it will not work, in spite of people saying that it will not work, acting in spite of all of that, acting in spite of my mood is not good. That's courage according to me. Today my mood is not good, I still will go and act. Today people around me come and tell me, you cannot do it, I still go and do it. Somewhere in my heart, somewhere in my mind and my heart, I have a little bit of doubt that things will not work, I still go and act. That's courage. That's courage according to me.
There will not be a day when you will not have, you will say, okay, fear will evaporate completely. There will not be a day. Even today, when I get onto the stage, I think most of the speakers as well, even the biggest of the entrepreneurs, they have fear even today. There will not be a day when fear will go away from you. Make fear your friend. Make fear your best friend. And tell the fear that if you are coming to me, I will act. I will still act. Make doubt your best friend. I have doubt, I still will act. I don't mind doing that. Make people's comments, make them your best friend. Tell, if people comment on me, I still will go and act. That's how you will become a person you want to be. That's how you will become a unique leader where people will want to say, okay, I want to become like them. I want to become like him. With me so far? Right? Last but not the least, E. What does E stand for? What according to you is E? Very well said. Have energy. You know, I see a lot of entrepreneurs around me. You know, when they come for coaching, you know, they're going for a client visit and their energy itself is so very low. Guys, your energy will speak more than anything else. You don't even have to open your mouth. Your energy will speak volumes. If you're being like a victim and standing, okay, sir, I want the project, I want to lead, I want to do this, I want to do that. If your energy is low, you will get blown away by people. Right? You will never be able to survive in the market if your energy is always low. Build that energy up within you. Have you seen people coming on the stage and how energetic? Gampa sir, how energetic is he? On a scale of 1 to 10. One more time. Come on, not 10, yeah. I think it is 11. Isn't it? Right? So does he influence people more? Does his energy speak more than anything else? Right? Should you have the similar kind of energy? Or more than that as well? More than that as well. Yes? Why not? Why not become better than our gurus itself, right? But still respecting the guru. Yes or yes? Right? So last but not the least is build your energy. Energy is your signature. That's your signature. When you're walking, people will look up to you and say, I want to be as energetic as this person because his energy speaks more than anything else. With me so far? Right? So as you start building your own enterprise, as you start becoming a stronger leader in your society or in your family or anywhere around you, remember one thing, people around you are the most important ones. Yes? Right? Write this down in your notepad wherever you want to. How you lead within is how you lead outside. How you lead inside or how you lead within is how you lead outside. If inside there is a lot of turmoil, anger, frustration which is happening, that is what you will show outside of you. And if you call yourself to be a great leader, if you want to be called yourself as a great leader, a great entrepreneur, clean yourself inside.